నిన్న వచ్చారు పైకి వచ్చి మళ్ళీ వెళ్తున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 10,000 మందికి ఎలాంటి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మన కృష్ణతేజ్ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ కి డివిజన్ స్థాయిలో హెడ్ ఉండి ఆ డిపార్ట్మెంట్ కి 8 సంవత్సరాలు ఓకే. ఇప్పుడు అక్కడ మనకి ప్రోగ్రామ్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుందంట? 70 DD మన జిల్లాకి 3 అంటే మన డివిజన్ వైజ్ ఇచ్చారు. తీసుకురావాలని చెప్పి మీరు ఇనిషియేట్ చేసిన ఒక దాంట్లో వచ్చిన 2 జీవోస్ సార్, జీవో నెంబర్ 57, 58. సార్ బేసిక్గా ఇంతకు ముందు ఇంతకు ముందు మదర్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ పిఆర్ అండ్ ఆర్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దానికి ఒక ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ డివిజనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అంటే గ్రూప్ 1లో మంచిగా మార్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిగినింగ్ దిస్ ఇనిషియేటివ్ సార్. నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ డెప్యూటీ సీఎం టు వర్క్. ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన గ్రామాలతో ఉన్న రాష్ట్రం అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం. గత 15-20 సంవత్సరాలు ఏం జరిగింది. అలాగే ప్రత్యేక ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. ప్రతి దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మా దృష్టికి. ఆ రోజు నుంచి పెంచి అధికారులంతా కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీస్ ప్రారంభించిన నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువైపు మార్పు దోహదపడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎల్డిఓస్ సంబంధించి ఆఫీసెస్ అన్నీ కూడా, డెడికేటెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్తూరులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కూడా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో డిఎల్డిఓ ఆఫీస్ని మనం ఇప్పుడు ఓపెన్ చేశాము. దాంతోపాటు వాళ్ళకి అనుసంధానం చేసినటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి ఏపీడీఓ అండ్ డిఎల్పిఓ ఆఫీసెస్ని కూడా మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో బేసికల్లీ
ఎంపీడీఓస్ అందరూ కూడా చాలా కాలం అదే డెజిగ్నేషన్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో చాలా కాలంగా ఎంపీడీఓస్ అందరూ కూడా దీని విషయంలో మాకు అప్గ్రేడ్ చేసి మాకంటూ ఒక డెడికేటెడ్ డెజిగ్నేషన్ ఇచ్చి అసైన్ చేయమని చెప్పేసి అని అంటున్నారు. ఎంపీడీఓ స్థాయిలోనే అప్ టు సీఈఓ, జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎంపీడీఓ డెజిగ్నేషనే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డెజిగ్నేషన్ ఎలివేట్ అయ్యి ఒక్కొక్క డివిజన్కి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం ద్వారా ఆ ఆఫీస్కి మిగతా ఆఫీసెస్ కూడా అనుసంధానం చేయడం ద్వారా పాలన చాలా పారదర్శకంగా జరగడానికి కానీ క్విక్ డిస్పోజల్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ ది ఆఫీస్ విల్ ఫంక్షన్ టువర్డ్స్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. ఐ హోప్ దట్ this will definitely give a good results to the public, and I'll also wish all the officers a best wishes for them, and also congratulations for their new office. So I hope that this initiation by the Honorable Deputy CM will definitely yield the results what he expected.